దీని భావమే స్మరింపలేదా? పద్యమునకు అర్థము తెలిసి కదా భావం స్మరించుట. అట్లైన అర్థము చెప్పేదా వినుము మిత్రమా. వృక్షాగ్రవాసి అనగా చెట్టుపై ఉండును. నచ్చ పక్షిరాజ, పక్షి కాదు కాదు. శర్మాంగధారి, శర్మమును ధరించి ఉండును కానీ నచ్చ సోమయాజి, సోమయాజి కాడు కాదు. అనగా సోమయాజి అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయువారు సోమయాజి, అతను కాడు. త్రినేత్రధారి, 3 కన్నులుండును, శివుడు కాదు మిత్రమా. నచే శూలపాని అనగా శివుడు కాడు. అబ్బా. జలం ధరిత్రి, జలము కలిగి ఉండును కానీ నఘట, కుండ కాదు. నమేఘ, మేఘము కాదు. ఇప్పటికైనా నువ్వు బోధపడినదా? ఇప్పుడు నాకు గుగ్గిలిగానే ఉన్నావు మిత్రమా. భవాని, దీని భావము చెప్పమంటావా? చెప్తే వెళ్తావేమో. శబదము చేసి వచ్చింది మిత్రమా. అట్లయితే చెప్పవలసినదే, నీ పంతము నెగ్గవలసినది. ఏమిటది? అనగా నారికేళము అంటే టెంకాయ. టెంకాయ? అవును మిత్రమా. టెంకాయో వంకాయో తెలిగిన నా తలకాయ మాత్రం పోయినది. ఈ మొక్క ఇప్పుడే చెప్పేసి వచ్చేదను. నేను వచ్చుదనక నేను ఇతరే ఉండు మిత్రమా. మిత్రమా, త్వరగా రావాలి, శీఘ్రముగా, త్వరగా. ఆహా, సాయం సమయము ఎంత సమ్మోదకరముగానున్నది. అని పిల్లగా డుపులు చక్కగా విచ్చిన పూలు కెంపుతో ఉల్లసమాడులా కసము పక్షి సంతతో మెల్లగా మింటదారు చిరుమేఘములు రాత్రి వెంకరాజిల్లడు సూర్యబింబము. ఆహా, వచ్చిపగా శక్యమే సంఘ సంపదల్. ఆహా, సాయం సమయము ఎంత సమ్మోదకరముగా ఉన్నది. ఫలా మిత్రమా, నేటికి నీ పాండిత్యం శాంతముగా వెళ్ళలేను. అదేమిటయ్యా? కోటీశ్వరుడు కొంప చుట్టూ లెక్క చేయని చింతామణి కుక్క వల్ల నాటబడి చక్కా వచ్చినది. ఎక్కడికి వచ్చినది? ఇచ్చడికి. ఇచ్చడికి వచ్చినదా? అదేమిటి భవాని? నీ అందు ఎక్కడ లేని లక్ష్యం కుదిరి దానికేమో కొన్ని సందేహం ఉన్నట. అవి నీ వల్ల కాని నివారణ కావున దారి తీరప్పుడు అడ్డునా గలవేగనా మిత్రమా. అబ్బబ్బబ్బా భవాని, నాన్నగారు వచ్చే టైం అయినది. మనను నాన్నగారు సూచనతో ఏమగునో తెలుసునా? ఆలోచించవలసినది భవాని. ఎట్లా మిత్రమా? దాని సందేహములు వెంటనే తీర్చివేసి వెంటనే పంపించేద్దాం. సరే, గతజల సేతుబంధన బిందులకు బయట నిలిపి వచ్చేవి కావాలి, తీసుకొనిరా. అలాగే. ఆమె గారు వస్తానన్నదే ఈయన గారు తీసుకొని వచ్చాడు. నాన్నగారు వచ్చే టైం అయినది. ఏమగునో ఏమో. ఏమి సౌందర్యము! ఇది గణికయా లేక చక్కదనముల కణికయ? రెప్పల్పకుండల ధరిత్రిని పాదములంతకుండిన
తప్పకరం भयो మరి ఘృతాచియో ఈ కప్పురగల్ భిపట్ల భ్రమగల్ గకపోవునే ఆలకించలేదు విపురమల్దే ఇతి జలగే నమస్కారం. దండములు. తమ అనుజ్ఞనందుకి తమ సన్నిధికి విచ్చేసిన నా సాహసమును మన్నింతురుగాక. దానికేమి తమరు విద్వాంసురాలని నా మిత్రుడు భవాని చెప్పగా విన్నాము. కూర్చోండి. నేను కూర్చున్నట్టుకు రాలేదు. నాకు కొన్ని సందేహములుండి అవి మీ వలన తీర్చుకొనవలనని వచ్చిన దానను. తమరికి సందేహాలా? అట్లైన వాటిని అవశ్యముగా వినిపింపండి. చిత్తం అన్నింటికంటే చిత్రమైనదేది? అన్నిటికంటే చిత్రమైనది ఈశ్వర విలాసము. ఈశ్వర విలాసం. అవును. ఆహా, అత్యంత సుందరమైనదేది? ప్రకృతి. అత్యంత భయంకరమైనదేది? అమ్మ మీ అమ్మ కాదు. కాదు మిత్రమా, అత్యంత భయంకరమైనది సంసారము. సంసారం. మనలను ఏది విడిచినను విడవనిదేది? ఆశ. ఎట్టి దారిద్రమందును సుఖపెట్టగలుగునదేది? తృప్తి. అన్నిటికంటే బలమైనదేది? ఏనుగు. కాదు. కాదు భవాని, అన్నిటికంటే బలమైనది అవసరము. అవసరం. అన్నిటికంటే సులభమైనది? అన్నిలకు సలహాలు చెప్పుట. అన్నిటికంటే కష్ట సాధ్యమైనది తన తప్పు తాను తెలుసుకొనుట. ఓహో, మరి పాపములన్నిటిని పరిహరింపగలిగినదేది? చింతామణి గారు మంచి ప్రశ్న వేశారు. పాపములన్నిటినీ పరిహరింపగలిగినది పశ్చాత్తాపము. శభాష్. ఆహా, ఆహా. ఈ ప్రశ్నలకు ఉత్తరం చెప్పగలిగిన వారిని భాగ్యవశమున నేటికి చూడగలిగితేనిగా. మహాభాగా, చంద్రులకు నూలు పోగవలే మీ అద్వితీయ పాండిత్యమునకు ఇదిగో ఈ అంగుళీకము సమర్పించుకుంటున్నాను. ఇవాళ ఒకటి తీసుకున్నావు, రేపు ఉండేద్దాం. ఏమైంది? అట్లయినా నేను నిన్న ఒక ప్రశ్న అడిగాను, దానికి ఉత్తరం వస్తుంది. నాచే నీవు కూడా బహుమానం అందుము. అవహిత్రాలనే ఉన్నాను, సెలవిందు. మిత్రమా, పంప మునిగినదయ్యా. నాన్నగారు బండి చప్పుడు, నాన్నగారు వస్తున్నారు. గుసగుసలాడే నా హృదయము గిసలాడే ప్రియా. ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే
మన హృదయము అయ్యో నాన్నగారు వచ్చారా? ఎంత పని జరిగినదయ్యా భవానీ. ఇప్పుడు ఎట్లాగా? ఏం చేద్దాం? మార్గం ఏమిటి? మిత్రమా, నీవు ప్రధాన ద్వారం కన్నా వెళ్ళి నాన్నకి ఎదురు చింతామణి పెడదాడిని తీసుకుంటా. ఇది మంచి ఆలోచనే. చింతామణి గారు, తమరు ప్రాజ్ఞురాలు, ఇందులో కండేదా భావ్యం పోలే నమ్ముతున్నాను. ఎంత మాట! ఇందువలన పునర్దర్శన భాగ్యమునకు అవకాశం కలిగినది కదా. అట్లాగుగాక. భవానీ, ఎంత మంచి మిత్రుడు అయ్యా. నీ వంటి మిత్రుడు ఒక్కడున్నా చాలును. నాన్నగారి దగ్గరకు వచ్చి ఉంటాను. ఆయన పోయి 5 రోజులు అయింది. నీకెందుకంత బాధ? కడుపులో మంట. ఎందుకండి ఆ మంట? ఆ డబ్బు మన చేతికి వచ్చేంత వరకు ఈ తంట. వ్యాపారం ఎక్కి రాట్లా అప్పీకి బదిలీ ఊరిని చూస్తున్నారు, అడిగితేనేమో తన్నబోతున్నారు. అందుకని కొట్టుకు తాళం వేసి ఎండలు తక్కువగా ఉన్నాయి మధ్యాహ్నం ఇప్పుడు మొదలు పెట్టా. సంగీతం ప్రాక్టీస్ పెట్టా. ఉండండి. ఇక్కడి నుంచి మొదలు పెట్టా. పెరిగే కొన్ని కర్ర పెంచుకున్నాడు మా గురువు గారు. అనుకోండి. అయ్యలారా, కాశీపుర పౌరులారా, భాగ్యవంతులారా, ఈమె గుణగలము చెప్పుచున్నాను సావధానముగా. గుణముల దొంగతి కల్పుల మేల్బంతి పుణ్య